ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభుతో ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరికి కూడా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఈ రీతిగా సమకూర్చినందుకు, మీ మాటలు వినడానికి దేవా, మీ మాట ప్రకారంగా మేము ఉండడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని పాదాల దగ్గర చేరి ఉంటుండగా మీ యొక్క శక్తివంతమైన ప్రభావభరితమైన మాట చేత మాతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. మమ్మల్ని బలపరచండి అయ్యా, స్థిరపరచండి, మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఆదివారము, ప్రభుదినము, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. మన హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్థుతులను ఆయన సన్నిధానంలో ఆయనకు చెల్లించే వారంగా మనం ఉండాలి. సో మీరందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. చాలా మంచిది. అయితే దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వీలుగా ఈ దినాన కొన్ని విషయాలు మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానించబోతా ఉన్నాం, చూడబోతా ఉన్నాం. సో ఆ మాటలు ఒకసారి మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. జాగ్రత్తగా విందాం. 9, 10 కలిసిన రీతిగా ఉంటున్నాయి. చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా విందాం. బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయబడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. సో ఈ యొక్క వచనం ద్వారా, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మనతో చాలా చక్కగా ఆయన మన కొరకై ఏం చేసిన దేవుడిగా ఉంటున్నాడో, ఏం చేయబోతున్న దేవుడిగా ఉంటున్నాడో, ఏ విధమైన అభయమును ఆదరణను ఆయన కలిగించే దేవుడిగా ఉంటా ఉన్నాడో, ఎంత గొప్ప సహాయకుడిగా మనకు ఉంటా ఉన్నాడో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజుల్లో భయం లేని వారు ఎవరు లేరు, దిగులు లేని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా విషయాలను బట్టి భయపడుతుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. అనారోగ్యము భయమే, ఆర్థిక పరిస్థితులు అటు ఇటు తారుమారైతే భయమే. అమ్మో ఏం చేయాలి, భవిష్యత్తు గురించి చాలా భయం, పిల్లల భవిష్యత్తు గురించి భయము. సో చాలా రకాలైన భయాల చేత మానవుడు మరి కొట్టుమిట్టాడుతూ ఉంటా ఉన్నాడు. దిగులుంది, చింత ఉంది, కలవరం ఉంది, వేదన ఉంది, బాధ ఉంది, ఒంటరితనం ఉంది. సో ఇవన్నీ కూడా మానవులుగా మనము కలిగి ఉంటున్న వారమే. అయితే అలాంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్న మాట ఏంటంటే, నీకు తోడై ఉన్నాను, భయపడకు. నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఒకవేళ మనుషులు భయపడగాక నేనున్నా అంటే ఎంతవరకు మనం నమ్మగలిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు? నేనున్నా అంటారు, ఆ సమయం వచ్చే లోపల దరిదాపుల్లో కూడా కనపడరు వాళ్ళు కదా. నేను చూసుకుంటాలే అంటారు, మనకు అవసరం వచ్చినప్పుడు మనం చూస్తే మన కంటికి కూడా కనపడరు వాళ్ళు కదా. అయితే ఇక్కడ నీకు నాకు మాట ఇస్తున్న దేవుడు ఎవరు అంటే, మాట ఇస్తున్నది ఎవరు అంటే దేవాతి దేవుడు. ఆయన అంటాడు, నేను మాట ఇచ్చి తప్పుటకు నేను నరుడనా? మనిషి మాటిస్తే తప్పుతాడు, కానీ నేను దేవుడను, సర్వ సృష్టికర్త అయిన వాడను, ఉన్నవాడను, అనువాడను నేనే. కాబట్టి ఆయన మాట ఇస్తే ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, భయపడకు. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ఏదైనా భయముతో మీరు బిక్కుమంటూ
బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నేనున్నా నీకు తోడై ఉన్నా, నువ్వు భయపడొద్దు. దీన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారంగా ఉంటా ఉన్నాం మనం. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఎవరు తోడుగా ఉండగలరు మనతో? అనేక రకాలైన అపాయకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, భయాలలో, ఆందోళనలో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దాని తర్వాత ఏమంటున్నాడు చూడండి, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడద్దు, నేను నీ దేవుడునై ఉన్నాను. నేను కళ్ళుండి చూడగలిగే దేవుణ్ణి, చెవులుండి వినగలిగే దేవుణ్ణి, చేతులుండి సహాయం చేయగలిగే దేవుణ్ణి. విననేరగా ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, సహాయం చేయకుండా ఉండడానికి నా చేతులు కురచకాలేదని చెప్తున్న దేవుడు ఆయన. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడద్దు. ఉందా దిగులు? అమ్మా దిగులు పడుతున్నావా? అయ్యా దిగులు పడుతున్నావా? ఆయన అంటున్నాడు, నేను నీ దేవుడును, కాబట్టి దిగులు పడద్దు. ఇంకొక మాట, చాలా మంచి మాట, నేను నిన్ను బలపరుతును. బలహీనమైన పరిస్థితుల్లో ఉంటున్నావేమో, ఆయన అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తా. ఏ విషయంలో? అన్ని విషయాలలో. నువ్వు ఎక్కడెక్కడ బలహీనమైన వ్యక్తిగా ఉంటున్నావో ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను బలపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అబ్బా, ఇది నా వల్ల కాదనుకుంటే ఆయన నీ ద్వారానే దాన్ని చేపిస్తాడు. నాకు అంత తెలివి లేదు అని అనుకుంటే నీకు ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నేను మాట్లాడలేనంటే దేవుడి చేత మాట్లాడిస్తాడు. ప్రియమైన వారులారా, నేను నిన్ను బలపరుస్తాను అని నేటి దినాన దేవుడు మనతో మాట్లాడుతుంటున్న మాటను అలాగే జ్ఞాపకం ఉంచుకుందాం. దాని తర్వాత ఇంకొక మాట ఉంటుంది, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు, మంచి సహాయకుడు ఆయన. నీకు సహాయము చేయవాడును నేనే. ఇంకా మనం మనుషులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు, అధికారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆయనను ఆశ్రయించుట చాలా మంచిది. నరులను ఆశ్రయించుట కంటే ఆయనను ఆశ్రయించుట మంచిది. ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయకుడును. ఏ విషయంలో నీకు సహాయం కావాలి? అన్ని విషయాలలో ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటా ఉన్నా. నీ పరిస్థితిని అంతా చూస్తున్న దేవుడు, నీకుంటున్న కొరతలు, లోటుపాట్లన్నీ కూడా గమనిస్తుంటున్న దేవుడు ఆయన. నీకేది అవసరమో ఎరిగిన వాడు కాబట్టి ఆయన నీకు సహాయకుడై ఉండి నీ ప్రతి అవసరతను, అక్కరను మహిమైశ్వర్యములో నుంచి ఆయన తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. అంతేకాదు, తన యొక్క దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకునే దేవుడిగా ఉంటున్నాడు. వదిలేసేవాడు కాదు ఆయన. నీ పాటికి నువ్వు బో అని వదిలేసే ఆయన కాదు, నిన్ను ఆదుకునే దేవుడిగా ఉంటా ఉన్నాడు. దాని తర్వాత చాలా ఉన్నాయి, అయితే కొద్ది నిమిషాలు మనం వీటి గురించే మనము ఆలోచన చేస్తాం. ఆయన నిన్ను ఆదుకునే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ ప్రభు దినాన, ఆదివారపు దినాన దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా మనము, మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన మనము వీటిని బట్టి కొద్ది నిమిషాలు ఆయన్ని ఆరాధించగలిగితే, వీటిని బట్టి దేవునికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగితే ఎంత మంచిదో కదా, కాదంటారా? చాలా మంచిది. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు, నీకు ధైర్యం చెబుతున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన నీకు దేవుడై ఉండి నీ దిగులను తీసివేస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు, నీకు సహాయం చేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు, దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకున్న దేవుడిగా ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీ ఎడల చేసిన కార్యాలను బట్టి ఆయనకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను నీవు చెల్లించవలసిన వ్యక్తిగా ఉంటా ఉన్నావు అన్న విషయాన్ని గుర్తిరిగి, దావీదు గారు చెప్పినట్లుగా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఏ ఏ విషయాలలో నీకు ఆయన సహాయం చేసిన వాడిగా ఉంటున్నాడు,
ఏ ఏ విషయాల్లో నిన్ను బలపరిచిన వాడిగా ఉంటున్నాడు, ఏ ఏ ఏ ఏ విషయాలలో నీ దిగులనంతటిని, నీ చింతనంతటిని తీసివేసిన దేవుడిగా ఉంటున్నాడు, ఎన్నిసార్లు నేను ఆదుకున్న దేవుడిగా ఉంటున్నాడు, వాటన్నిటిని జ్ఞాపకానికి తెచ్చుకొని దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. కృతజ్ఞత కలిగిన హృదయంతో కృతజ్ఞత పూర్వకమైన స్థుతులను దేవునికి చెల్లించవలసిన దానిగా ఉంటా ఉన్నాం. తలలో ఉంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు. స్తుతులకు పాత్రుడివి, స్తోత్రార్హుడివి. దేవనైనా మీ మాటలు మేము విన్నాం, నేను స్తుతిస్తున్నాం. నిజంగా మాకు నమ్మదగిన దేవుడు నాయన, మాకు తోడై ఉంటున్న దేవుడివి. అంత మాత్రమే కాదు, అన్ని పరిస్థితుల్లో మాకు చాలిన దేవుడివి, సహాయకుడివి. మా భయాలను, మా దిగులను తొలగిస్తుంటున్న దేవుడివి. మా బలహీన పరిస్థితుల్లో మమ్మల్ని బలపరిచిన దేవుడివి. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అంతేకాదు నాయన, నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని కాస్తూ ఉన్నావు, కాపుదలనిస్తున్నావు, భద్రపరుస్తుంటున్నావు, ఆదుకుంటున్నావు. దేవానైనా భయంకరమైన దినాలలో మేము బ్రతుకుతూ ఉంటున్నప్పటికీ దేవా, ఎంతో సురక్షితంగా నీవు మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రభు దినాన అయా మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులను మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని ఆశీర్వదిస్తూ తిరిగి రేపటి దినాన మళ్ళా కలుసుకుందాం.